లెట్ స్టార్ట్. అని మనం వెళ్ళే ప్లేస్ ఏంటి? సెడార్ హిల్స్. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూమెంట్స్ బై ఏ ఆనంద్ అండ్ అపర్ణ. చాలా చెప్పింది. సో లాస్ట్ హౌస్ క్లోజింగ్ డే వీడియోకి అయితే మీ రెస్పాన్స్ అయితే నాకు హ్యాపీగా అనిపించింది. చాలా నచ్చినట్టుంది మీకు కూడా నా వీడియోస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఈరోజు అయితే మేము వెళ్తుంది సెడార్ హిల్ స్టేట్ పార్క్కి. ఆనంద్ అయితే రావట్లేదు, మాతో లేట్గా జాయిన్ అవుతాడు. క్యాంపింగ్కి వచ్చేటప్పుడు క్యాంప్ సైట్ బుక్ చేసుకోవాలి, లేదా ఫిల్ అయిపోతాయి. చూసారుగా ఎంత రష్ ఉందో. వీకెండ్స్ అయితే ఇంకా ఫాస్ట్గా అవుతాయి. బెస్ట్ ఎర్లీగా చేసుకోవటం. ఇక్కడేమో చూస్తే చెక్ ఇన్కి అరౌండ్ 15 minutes పట్టింది. మేమైతే 11 members వెళ్ళాం. $40 to $45 పడింది కార్తో కలిపి. మీరు బుక్ చేసుకునేటప్పుడు చూసుకోండి క్యాంప్ సైట్ ప్లేస్ ఎక్కడ కావాలో, లేక్ వ్యూ కావాలో ఏంటి అన్నది. టోటల్గా మీ చాయిస్ బట్ డిపెండ్. ఇదా మన స్పాట్. మన క్యాంప్ సైట్ ప్లేస్ని అయితే ఒకసారి లుక్ చేసేద్దాం. ఎండ మాత్రం అదరగొడుతుంది, బట్ వ్యూ చాలా బాగుంది. నైస్. యాక్చువల్గా కజిన్స్ డే అవుట్ వీడియోలో అందరూ ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు మేము క్యాంపింగ్కి వెళ్తాం లాస్ట్ కని. అనుకున్నట్టే వచ్చాము. దిస్ ఈస్ మై ఫస్ట్ క్యాంపింగ్. ఇది స్పాట్. హలో. హే హే బుడ్డి క్యూటీ. గిలేస్తాను నేను. టోఫు వచ్చింది. అక్క హాయ్. బాయ్. బావా హాయ్. హలో. అక్క వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్. తీస్తున్నాను సరదాగా. హాయ్ ఫ్రెండ్స్. అమ్మో టోఫున్ మాత్రం వదలకండి నా భయం. అమ్మ ఇచ్చుబి ఇచ్చుబి. హే క్యూటీ. హలో. హాయ్, వాట్స్ యువర్ నేమ్? ఇషాన్. నార్మల్ గా ఫొటోసే ఎక్కువ అంటే ఇంకా ఈశాన్ ఉంటే వాడు ఏడ్చే వరకు అస్సలే వదలం. చూడలేదు, బట్ చాలా ట్రై చేశాను. ఇంతమంది ఫ్యామిలీ ఎక్స్టెన్షన్ బేసిక్గా ఆనంద్కి రిలేటివ్స్ అవుతారు. మా ఆనంద్ ఫ్యామిలీ మొత్తం టెక్సస్లోనే ఉన్నారు సగం మంది. ఇక్కడ ఇంకో టెంట్ వేస్తున్నారా అక్క? ఇక్కడ అప్పుడే పెట్టేశారా? చిన్నది ఇది, బుడ్డిది, ఇది పెద్దది. ఇది ఎంట్రన్స్ ఎక్కడ? ఎటు నుంచి? మేమున్న జనాభాకి మొత్తం టోటల్ 3 tents వేసాము. 2 చిన్నవి, ఒకటి పెద్దది. వుడ్ ఎంట్రన్స్. ఈ క్యాంపింగ్ 2-3 weeks బ్యాక్ది. నేను ఆల్రెడీ ఇన్స్టాలో నా రీల్స్ అప్లోడ్ చేశాను.
రే బన్నుగా మేము వచ్చింది ఆఫ్టర్నూన్ అరౌండ్ 3కి. ఈవినింగ్ టైం డార్క్ అయ్యేలోపు క్యాంప్ సైట్ సీయింగ్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాం. టెక్సస్లో తినంగా స్పాట్లే ఉండవు అసలు చూడటానికి. అలానే ఫీల్ అవుతా, అలానే అందరికీ చెప్తా. కాకపోతే ఈ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ లొకేషన్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకొంచెం దగ్గర రండి. మేమేదో చేసుకెళ్తాం, నువ్వు అలా వీడియో తీస్తూ ఉండని. వద్దు నేను చేస్తాను, ఐఎమ్ కంఫర్టబుల్. మ్యూజిక్ అంటే పెట్టండి అక్క. పర్లేదు. 2 hours later. కాపీరైట్స్ ఇష్యూ వల్ల యాక్చువల్లీ ఒరిజినల్ సాంగ్ అయితే అప్లోడ్ చేయట్లేదు నేను. బ్యాక్ టు అవర్ క్యాంప్ స్పాట్. మా ఫుడ్ ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యాయి. ఈరోజు భోగి రోజు చేస్తున్నట్టుంది. చాలా మంది స్టవ్ లో చేస్తారు. మేము ఆల్రెడీ ఫుడ్ మ్యారినేషన్ చేసుకుని ముందుగా ప్రిపేర్ అయ్యి వచ్చాము. అక్క ఎనీ హెల్ప్? వచ్చేనా? తినడం కాదు ఇప్పటికే. కష్టపడుతున్నావు కదా నువ్వు, ఒక్కడివి తీస్తున్నాను. టోఫు కళ్ళు చూడు భలే కనిపిస్తున్నాయి ఇందులో. ఓ ఫైర్ కాదు, ఫైర్ వెలుగుతున్నట్టే. ఇంకా అవి తీసుకుని చెయ్యి వాటితో. పన్నీర్ ఫ్లిప్ అయితే చాలు, మిగతావి అదే అలా. కమాన్ అన్య కమాన్. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. వావ్. దీప్తి అక్కది పన్నీర్ రావద్దు అంటావేంట. వేసుకున్నాను చూడు, అది అన్య. వెజ్జెస్ ఇంకా ఏమున్నాయి? వెజ్జెస్ ఇంకా కార్న్. ఏంటవి? మ్యాష్ మెల్లోసా? ఇలా పెడతారు అక్క. నీకు అన్ని స్కిల్స్ ఉన్నాయిగా. రాలేదు, బాగుంది అక్క. టేస్ట్ ఎలా ఉంటుంది? చప్ప చప్పగా ఉంటది కదా అది. ఇది ఇది మార్ష్మెల్లో తినాల్సింది, అది గూయి అంటే ఇట్లా. చెప్పాను మరి ప్లాస్టిక్ కరెక్ట్ ఏమొద్దురా. అవునా? అవి పెట్టి కాల్చకూడదు అనుకుంటారా? అది జస్ట్ నువ్వు డైరెక్ట్ గా బొగ్గు మీద చేసుకోవడం, జస్ట్ మనం తీసిన తర్వాత పట్టుకోవడానికి అనుకుంటా. ఏ ఆనంద్, ఏ మై హస్బెండ్ వచ్చాడు, మై హస్బెండ్ వచ్చాడు. నీ ఫేస్ చూపి. టోఫు రియాక్షన్ భలే ఉంది. పాపం ఆనంద్ భయపడ్డాడు. ఏ టోఫు కల్లో ఫైర్. శ్రీ భయపడ్డావు కదా, నిజం చెప్పు. He missed the reel. యా యు మిస్ ది రీల్. శ్రీ నన్ను మిస్ అయ్యావా? You want one more pulla? No, not pulla. Pulla rao. Mella rao. ఏ బన్వని హాయ్. నువ్వు వద్దు వద్దు అన్న, నేను నిన్నే క్యాప్చర్ చేస్తాను. ఏం పురుగులు అవి?
మెనుగురు పురుగులా లేదన్నాడు. ఇక్కడ పబ్లిక్ వాష్రూమ్స్ అంత బాగోవనుకుంటారేమో, కాకపోతే ఆల్ గుడ్ బాగానే ఉన్నాయి. కానీ నాలాంటి ఫోబియా ఉన్న వాళ్ళకి చిన్న చిన్న పురుగులు లాంటివి భయమేస్తూ ఉంటాయి. మస్కిటోస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు గ్యారంటీ బగ్ స్ప్రే తెచ్చుకోండి. ఇదైతే మస్ట్ అండ్ షుడ్. కావ్య అక్క ఐమ్ కమింగ్. లెగిసిపోయాడా? ఏంటి ప్లానింగ్ అనుకుంటున్నారా? డెకరేషన్ ప్లానింగ్. మెయిన్ మ్యాటర్ ఏంటంటే దీప్తి అక్క బర్త్డే. సో మేము 12 అవ్వకముందే లోపలికి వచ్చాము, కొద్దిగా ముందుగా డెకోర్ చేద్దామని, సర్ప్రైజ్ చేద్దామని. మేము లోపలికి వచ్చి ఏదో చేస్తున్నట్టయితే తనకు తెలుసు, అందుకే దీన్ని సర్ప్రైజ్ లాంటిది అంటారు, కానీ సర్ప్రైజ్ కాదు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమో తెలీదు, బ్యానర్లు కట్టారు కదా. అక్క నీ బర్త్డేకేనా కట్టారు? నాకేనా? అవును, నిజంగా నాకే. నాకు అదే డౌట్, నీకా ఇంకెవరికా అని. కేక్ యాక్చువల్లీ దొరకలేదంట అక్క. అక్క మరి దొరకలేదు అక్క, ఇంకేం చేస్తా. హ్యాపీ బర్త్డే. వాడికి కూడా ఒక పీస్ అది ఎన్ని ముక్కలు అది లోపలికి వచ్చా? ఇగో 1 2 3 4. మంచి కేక్ రావాలని కోరుకుంటున్నా. అది మొత్తం చూస్తుంది. హ్యాపీ బర్త్డే టు యు. మాకు ఆ కేకే కావాలి, మాకు ఆ కేకే కావాలి, మాకు ఆ కేకే కావాలి. చీట్ మీల్ లేదు, చీట్ డే లేదు, ఫుల్ కేక్ కుమ్మేసాము. మీరు ఫుడ్ తెచ్చుకున్నట్టయితే స్టోరేజ్కి కూలర్ తెచ్చుకోండి, లేకపోతే మాకులాగా చాలా మట్టుకి వేస్ట్ అయిపోద్ది ఫుడ్. మేము నాన్ వెజ్ తెచ్చాం, బయట ఉంచడం వల్ల ఫుల్ వేస్ట్ అయిపోయింది. క్యాంపింగ్ అయితే అయిపోయింది. క్యాంపింగ్ జస్ట్ 1 నైట్కి వచ్చాము. క్యాంపింగ్లో ప్రోస్ అండ్ కాన్స్ బోత్ ఉంటాయి. ఎందుకంటున్నా అంటే నా క్యాంపింగ్ హిట్ కాదు, ఫ్లాప్ కాదు, యావరేజ్గా నడిచింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్కి ఆనంద్ పరిస్థితి. అవి మస్కిటోస్ వల్ల వచ్చిందో బగ్స్ వల్ల వచ్చిందో మాకైతే అర్థం కావట్లే. మీరు చూస్తున్నట్టయితే నా వీడియోస్ అన్ని నేను చాలా రాగా పెడతాను. వై బికాజ్ నేనేంటా అన్నది మీకు క్లారిటీ రావటం కోసం, మేము ఎలా ఉంటున్నామో మీకు తెలుస్తుందనే. నేనేమాత్రం మొహమాటం పడకుండా చెప్తున్నా మీకు ఇవంతా. నాకు వచ్చిన పెద్ద ఇష్యూ ఏంటంటే చూస్తున్నారుగా, ఇదిగో నా మూత అయితే వాసిపోయింది మస్కిటోల వల్ల. బాయ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టాడా.